చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎన్నికలు ముందు ఇచ్చిన తప్పుడు హామీలతో ప్రజలను వంచారని మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను వంచినందుకు నిరసనగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరిట శుక్రవారం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. క్లస్టర్ 5 పరిధిలోని స్థానిక నెహ్రూ బొమ్మ సెంటర్ వద్ద క్లస్టర్ ఇన్ఛార్జ్ బంకా చాముండేశ్వరి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు హాజరయ్యారు. ఆయన పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి కూటమి ప్రభుత్వం 2024 ఎన్నికల మేనిఫెస్టో కాగితాలను రోడ్డుపై దగ్ధం చేసి తీవ్ర నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు గడుస్తున్నా ఇచ్చిన అబద్ధపు హామీలతో రాష్ట్ర ప్రజలను నిరంతరం వంచిస్తూ ఎన్నుపోటు పొడుస్తూనే ఉన్నారని ఆయన ఈ సందర్భంగా మండిపడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాయమాటలు మోసపూరిత హామీతో చంద్రబాబు నాయుడు గద్దెనెక్కి 2 ఏళ్లు పూర్తయిందని ఇప్పటికైనా ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావుకి ఎన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీని లాక్కున్న చంద్రబాబు నాయుడు నేడు అదే రీతిలో గత 2 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ వెన్నుపోటు పొడుస్తూ తీవ్రంగా మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడు కళ్ళు తెరిపించేందుకే తాము ఈ నిరసన కార్యక్రమం చేపట్టామని స్పష్టం చేశారు. క్లస్టర్ 5 పరిధిలోని 49, 50, 52, 53 డివిజన్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భాగస్వామ్యంతో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 49వ డివిజన్ అధ్యక్షుడు జి సుధీర్, 57 డివిజన్ ఇన్ఛార్జ్ బంకా విజయ, 52వ డివిజన్ ఇన్ఛార్జ్ తంగెళ్ల రామచంద్రరావు, 53వ డివిజన్ ఇన్ఛార్జ్ గురుమంతు మహేష్, సంకాబత్తుల అశోక్, సంబాని మౌనిక, విశ్వనాథ రవి, చేపూరు సీను, ముదిరి ప్రసన్న తదితరులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏదైతే మాయ మాటలతో మోసపు హామీలతో గద్దెనెక్కి చంద్రబాబు నాయుడు 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పని ఏదైతే ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి ఆ రోజు తెలుగుదేశం పార్టీని లాక్కున్నాడో ఈ రోజు ప్రజానికానికి అందరూ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి అంతా కూడా 2 ఏళ్ల నుంచి వెన్నుపోటు పొడిచి ప్రజలకి మోసం చేస్తాడు కాబట్టి ఆయనకి కళ్ళు తెరవాలని చెప్పి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు. క్లస్టర్ 5 ఆధ్వర్యంలో ఈరోజు మన 50 డివిజన్, 51, 52, 53, 49 డివిజన్లు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఒక్కటే డిమాండ్, ఏదైతే మీరు ఎన్నికల ముందు హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎన్ని కావాలా మోసపు మాటలే. మోసం అంటే చంద్రబాబు నాయుడు, చంద్రబాబు అంటే మోసం అనే విధంగానే అతని పరిపాలన కొనసాగుతుంది తప్ప ఎక్కడ కూడా ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన హామీలు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు కూడా అమలు చేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం తెలియపరచుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన అందరికీ కూడా నాయకులందరికీ పేరు పేరున కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటాం. 2 ఏళ్ళు కూటమి ప్రభుత్వం వచ్చే 2 ఏళ్ళ సందర్భంగా ఎంత దుర్మార్గమైన పరిపాలన చేస్తారో, ఎంత ఇచ్చిన హామీలు మోసం చేస్తున్నారో చంద్రబాబు నాయుడు ప్రజలందరూ కూడా తెలియజేయడం కోసం ఈ రోజున కూటమి ప్రభుత్వం వ్యతిరేకంగా ఈ రోజు కార్యక్రమం చేయడం జరిగింది. ఒక మాట, ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటే మహిళలకు కానీ, బీసీలకు కానీ, ఎస్సీ ఎస్టీలకు కానీ, చేయూత కానీ, ఆసరా కానీ, కాపు నేస్తం కానీ ఇలా ఎన్నో పథకాలు ఇచ్చి వాలంటీర్ల ద్వారా ప్రజలను మేలు చేస్తే ఈ రోజున వాలంటీర్ వ్యవస్థను నాశనం చేసి సచివాలయ ఉద్యోగస్తుల్ని కేవలం బాత్రూముల ద్వారాను, మరుగుదొడ్ల ద్వారా వాడుతున్నారు కానీ ఎవరికి న్యాయం జరిగే పరిస్థితి లేదు. ఇచ్చిన హామీలు కూడా ఒక్కడు కూడా నెరవేర్చలేదు. ఈ రోజున చంద్రబాబు నాయుడు ఎప్పుడు గవర్నమెంట్ కూలిపోయిద్దా, ఎప్పుడు పోయిద్దా, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వస్తారని చెప్పని అన్ని వర్గాలు కూడా ఎదురు చూస్తున్నారు. ఇటువంటి గవర్నమెంట్ జీవితం ఎప్పుడు చూడలేదు. ఇలాంటి గవర్నమెంట్ తరిమి కొట్టాలంటే ప్రజలందరూ ఏకం కావాలి. ప్రజలందరూ కూడా ఒకటయ్యి రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు కావాలని కోరుకుంటున్నారు కాబట్టి ఒకే చాటు మీద జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్ళీ తెచ్చుకుందామని చెప్పని మీ ద్వారా ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తాం. ఈ కార్యక్రమం చేసిన మరి మా కషర్ ప్రెసిడెంట్ చాము గారి నాయకత్వం ఇదంతా జరగడం మేమందరం కూడా
51 డివిజన్ 49, 50, 52, 53 కలిపి ఈ రోజు దిగ్విజయంగా కార్యక్రమం చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరును ధన్యవాదాలు చెప్పుకున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అలాగే వెల్లంపల్లి శ్రీనన్న పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలోని క్లస్టర్ 5 లోని 49, 50, 52, 53 డివిజన్ల ప్రెసిడెంట్ 49 సుధీర్ గారు, అలాగే 50వ డివిజన్ బంకా విజయ గారు, 52వ డివిజన్ తంగెళ్ళ రాము గారు, అలాగే 53వ డివిజన్ ప్రెసిడెంట్ అయిన గురుమంత్ మహేష్ గారి ఆధ్వర్యంలోని ఈ రోజు వెన్నుపొడుకు 2 అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. అధికారంలోకి ఎలాగైనా సరే రావాలి అని చెప్పననే ఆలోచనతోని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అలవకాని హామీలు, అబద్ధపు ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చారు. యోగలం పేరుతోని నారా లోకేష్ యోగలం పాదయాత్ర చేసి యువతకు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఈ రోజు యువతను కూడా వెన్నుపోటు పొడిచారు. అలాగే మహిళలకి నెలకి 1500 ఇస్తానని చెప్పారు. ఆ 1500 కూడా ఇవ్వాల. 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి పింఛన్ ఇస్తానని చెప్పి ఈ రోజు పింఛన్ అప్లై చేయడానికి కూడా సైట్ కూడా ఓపెన్ లో పెట్టలేని దద్దమ్మ ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కూటమి ప్రభుత్వం. వాలంటీర్ వ్యవస్థ పెడతానని చెప్పనని వాలంటీర్లు మోసం చేశారు. ప్రతి ఒక్క తల్లికి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 ఇస్తానని చెప్పానని ఈ రోజు చెప్పిన వ్యక్తి మంత్రిగా ఉండడం నిజంగా ఆంధ్రప్రదేశ్ కి సిగ్గుచేటు. చెప్పిన మాట అమలు చేయకుండా, మాట మీద నిలబెట్టకుండా మహిళల్ని, వృద్ధులని, పిల్లల్ని, రైతులని, యువతని, ఆఖరికి అంగన్వాడీ టీచర్ని, ఆశా వర్కర్ని, అలా ప్రతి ఒక్కరిని వెన్నుపోటు పొడిచిన ఏకైక ముఖ్యమంత్రిగా ఎవరైనా ఉన్నారంటే చరిత్రలో నిలిచిపోయేది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. ఇచ్చిన హామీలు అమలు అయ్యే వరకు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆగదు, అమలు చేయాలని చెప్పనని మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వంచన దినోత్సవాలు చేసుకుంటా ఉన్నాం. ఇక్కడ సరికి 49, 51, 52, 53 డివిజన్ల సంబంధించినటువంటి క్లస్టర్ 5 ఇన్ఛార్జ్ బంకా చాము గారి ఆధ్వర్యంలో మరి మిగతా డివిజన్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. చంద్రబాబు నాయుడు మోసపూరిత పాలన ప్రజలందరూ కూడా ఖండిస్తా ఉన్నారు. ఈ కార్యక్రమం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వానికి తెలియజేసినానికి మీ అలవిగాన హామీలను ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తున్నారు. ఈ మోసాలు ఎంతకాలం ప్రజలు మిమ్మల్ని చేయలేరు. మనకు రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా మీ అందరూ తగిన గుణపాఠం చెప్తా ఉన్నారు. అలాగే మీరు ఇచ్చిన హామీల పేరు మీ అందరం కూడా పోరాటం చేయడానికి ఈ 3 సంవత్సరాలు సంసిద్ధ పొందాలని తెలియపరిచా ఉన్నాం. Like, subscribe and press the bell icon for new updates.